అంతేనా? ఓకే. సో ఉద్భవ్ గారు ముందుగా మీ మాటల్లో ప్లీజ్. హాయ్ గాయ్స్, హాయ్. సో నేను కూడా ఐ డోంట్ నో మీకు తెలుసో లేదో, నేను షికాగో సుబ్బారావు అని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ చేసి వచ్చినాను. ఫస్ట్ షికాగో సుబ్బారావు అనేది ఫేస్బుక్ ఇక్కడి నుంచి వచ్చింది. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను కూడా, నేనే మీమ్స్ చేసేవాడిని. సో నేను కూడా మన కులమే. సో సో మన పోస్టర్ ఎలా అనిపించింది మీకు? సో అశోక్ గారిని ఒక కొత్త ఫ్రెష్ లుక్తో యుఎస్లో స్టూడెంట్గా చూపించబోతున్నాను. ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ అబౌట్ ద మూవీ. అండ్ అశోక్ గారి గురించి కూడా చాలా మాట్లాడాలి, కానీ అది కూడా టూ ఎర్లీ. బట్ నేను ఇప్పటివరకు అశోక్ గారితో స్పెండ్ చేసిన టైంలో నాకు తెలిసింది ఏంటంటే, ఆయనకున్న సర్కాజం కానీ ఇది కానీ ఫ్యూచర్లో చాలా కాంటెంట్ మీమర్స్కి ఇస్తాడు. మన సినిమా నుంచి కూడా చాలా మీమ్స్ కాంటెంట్ వస్తుందని హోప్ చేస్తూ, అండ్ హ్యాపీ బర్త్డే బ్రో, యూ షుడ్ బీ, యూ డిజర్వ్ అ లాట్ అండ్ యూ విల్ గో ప్లేసెస్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. సో ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే అర్జున్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు అశోక్ గారికి. మేమర్స్కి ఒక్కటి చెప్తానండి, ఇలాంటి హీరోతో వర్క్ చేయటం చాలా అదృష్టము అని ఎనీ డైరెక్టర్ ఫీల్ అయ్యేలాగా చేశారు ఈ సినిమాలో. చాలా చాలా బాగా చేశారు. అండ్ సినిమా మొత్తంలో ఒక్కసారి కూడా డూప్ అనేది లేకుండా ఇప్పుడే మాట్లాడుకున్నారు సార్, డూప్ మాత్రం నేను చేయనని చెప్పాను కదా సార్ అని. చిన్న డూప్ షాట్ లేకుండా పనిచేశారు. ఇది మాత్రం చెప్తున్నా, అన్ని యాక్షన్ ఎపిసోడ్స్లో కావచ్చు, అన్నిట్లో. సో మేమర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందాక విశ్వాతో మాట్లాడుకుంటున్నప్పుడు మొన్న, సార్ ఏంటి సార్ అంత పెద్ద ఫంక్షన్ ఎట్లా ఇట్లా అంటేను, లేదండి ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి మొన్న విశ్వ గారితో మాట్లాడుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఉదయం అన్నారు, ఇట్లా అశోక్ గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేట్ తీసుకొని ఇది చేస్తున్నారు, అసలు ఏంటి ఫంక్షన్ ఏంటంటే మేమర్స్ తోటి ఫస్ట్ టైం ఇనిషియేట్ తీసుకొని ఇలా చేస్తున్నారంటే సో మచ్ హ్యాపీ అనిపించింది. సో సో మంచి సార్, వెరీ ఆల్ ది బెస్ట్ మనందరికి కూడా వీళ్ళందరితో సపోర్ట్ తోటి. దేవకీ నందన వాసుదేవ మీ ముందుకు వస్తుంది. సో మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మీకు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాలకృష్ణ గారు, నాకు మైక్ ఇవ్వకపోతే బాగుండు అనుకుంటున్నారు కదా మీరు మనసులో. ప్లీజ్ అట్లీస్ట్ విష్ చేయండి బర్త్డే బాయ్కి మైక్లో. పుట్టినరోజు శుభాకాంక్షలు మా హీరో గారికి. సో అశోక్ గారు ప్రొడ్యూసర్స్ హీరో అండి, నాకు తెలుసు. మాకు ఎంత ఫేవర్ చేశారు మా త్రూ అవుట్ షూటింగ్లో. రేపు సినిమా తర్వాత మాట్లాడుకుంటారు, ఏదో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఏదో ఉందని కాదు. సో నేను ఎందుకు ఇలా చెప్తాను అనేది, ఆఫ్టర్ ద మూవీ మీకు ఒక మంచి ఆర్టిస్టు, మంచి హీరో దొరికారు ఇప్పుడు. ఎందుకంటే కొంచెం హీరోలు కొరత ఉంది ఇప్పుడు. కోవిడ్ తర్వాత చాలామంది వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, ఎవరు పడితే వస్తున్నారు. సో మంచి హీరో మనకి స్క్రీన్ అంటే డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ బాగా చేసే హీరో దొరికారు. అది చూస్తారు రేపు మా మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఆ పొటెన్షియాలిటీ తెలుస్తుంది. సో అండ్ కొత్త మా హీరో గారిది థర్డ్ మూవీ కూడా లాంచ్ అయ్యి ఈరోజే. సో ఆల్ ది బెస్ట్ టు ద బోత్ డైరెక్టర్ ఉద్భవ్ అండ్ అశోక్ గారికి. సో పోస్టర్లోనే సంథింగ్ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. సో ఒక మాస్ సినిమా తర్వాత సడన్గా ఒక క్లాస్ సినిమా చేస్తున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుందో. చూద్దాం, మేమర్స్ కదా. అంటే ఎవరికి భయపడిపోయినా మన మేమర్స్కి భయపడాలి సార్. సొసైటీలో ఇప్పుడు భయపడేది వాళ్ళకే. ఏ హీరో ఏది మాట్లాడాలన్నా వీళ్ళు ఏమే చేస్తారో పవర్. సో మీకు అర్థమై ఉండాలి మీ ఇంపార్టెన్స్ సొసైటీలో. ఇప్పుడు మేమర్స్ అనేవాళ్ళు మంచిని తీసుకెళ్ళగలరు, ఒకరిని సంఖ్య నగ్గించాలన్నా మీరే. సార్ మీరు మాట్లాడినట్టు చాలా మాట్లాడేస్తారు సార్. సో థ్యాంక్ యూ. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, సో స్వీట్ ఆఫ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌరీ ప్రియ గారు మీ మాటలో ప్లీజ్. చూసారు ఒక్క హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంత ఎనర్జీ వచ్చింది మీ అందరిలో అసలు. Thank you. Andarki hi. Firstly, Ashok Garu, wishing you a very, very happy birthday. So happy to be working with you on this project. And Memas Andarki kuda hi. Thank you so much for coming. Nenu Instagram lo undadaniki mukhyamaina reason meere.
You make everybody's day better with all your funny memes. So thank you so much. And ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ, బట్ ఈ సినిమాలో ఉండే సీన్స్ కానివ్వండి, సిచ్యువేషన్స్ కానివ్వండి, దే ఆర్ వెరీ వెరీ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్. సో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ ఫిలిం, అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఉద్భవ్ గారు అండ్ వంశీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ప్రమోషన్ చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు మీరు చాలా సీరియస్గా ప్రమోషన్ చేస్తున్నారు కదా మ్యామ్. చెప్పండి మ్యామ్, సాంగ్ అదిరిపోయింది అలా చెప్పండి మ్యామ్. అవును, నేను యాక్చువల్లీ ఇందాకే ఫుల్ సాంగ్ చూశానండి. చాలా చాలా బాగుంది. బీమ్స్ గారి మ్యూజిక్ నిజంగా బాగుంది. అండ్ అశోక్ గారు అండ్ మాన్సా గారు దే లుక్ రియలీ గుడ్ టుగెదర్. నేను నిజంగా చూశాను. ఐఎమ్ నాట్ లైయింగ్, మీరు నవ్వకండి. నో, బట్ ఇట్స్ రియలీ నైస్ సాంగ్. మీరు ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేయండి. ఇట్ విల్ బీ డెఫినెట్లీ నైస్. థ్యాంక్ యూ. అర్జున్ గారు మీరు హ్యాపీగా, మీరు హ్యాపీ అంటే మైక్ తీసుకుంటారు. నేను నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు అడిగారని కాదు, కానీ నేను జస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్న దాంట్లో మర్చిపోయాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా ప్లీజ్. అబౌట్ దిస్ ఫిలిం, మనది సితారాలో అవుతుంది. సో వంశీ గారు నన్ను ట్రస్ట్ చేసి అశోక్ గారి దగ్గర పంపించారు, అండ్ హీ ఆల్సో ట్రస్టెడ్ మీ. సో వంశీ గారి ఎయిమ్, ఎవ్రీబడి ఈజ్ టు డెలివర్ బ్లాక్ బస్టర్ ఫర్ అశోక్ గారు. సో we will do that. థ్యాంక్ యూ సార్. మీకు మధ్యలో ఎప్పుడు మైక్ గుర్తొచ్చినా నేను ఇస్తాను సార్. థ్యాంక్ యూ. సో ఇవ్వమంటారా మైక్ బర్త్డే బాయ్కి? సో అశోక్ గల్లా గారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. ప్లీజ్ మీ మాటల్లో. హాయ్ ఫ్రెండ్స్. ఇంకొక పాట ఏదైనా పాడతారా ఏంటి? ముందే చెప్పండి, ఆ పాట అయ్యాక మాట్లాడమని చెప్తా. పాన్ ఇండియాలో ప్లాన్ చేశారు. ఓకే, అదే ఏం ప్లాన్ చేశారో నాకు అర్థం కాలే. ఆ మైక్ కొంచెం అటు ఇవ్వచ్చు కదా, పాస్ చేయొచ్చు కదా ఆయనకి. పనిచేస్తుంది సార్, పనిచేస్తుంది మా మైక్ క్వాలిటీ. అంటే విష్ చేద్దామని చెప్పి పాన్ ఇండియాలో ప్లాన్ చేసాం. బట్ మా అందరికీ తెలుగు ఇంగ్లీషే తప్ప మిగతా అన్ని బెబ్బెబ్బెబ్బే అనమాట. మీరు ఇక్కడ వెస్టిన్కి వచ్చారు, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాన్ ఇండియా అంత తర్వాత చూసుకుందాం. అంటే నాకు మలయాళం వచ్చు, ట్రై చేస్తా. వద్దు సార్, ట్రై అయితే వద్దు, ట్రై అయితే వద్దు. లైక్ కన్ఫామ్గా వచ్చు అనమాట. అయితే చెప్పండి సార్. అసలే బర్త్డే సార్ సార్ది. అదే విష్ చేస్తున్నా. చేయండి ప్లీజ్. నాని ఎత్తుని గట్టిగా హ్యాపీ బర్త్డే అక్కిరియా. ఇక్కడ కౌంటర్ చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు రెడీగా ఉన్నారు. ఒకసారి మీకు మలయాళం వస్తే మాకు బాహుబలి కిలికిల్ లాంగ్వేజ్ వచ్చు, మేము దాంట్లో మాట్లాడాల్సి వస్తుంది. మాకు అది కూడా వచ్చండి. ఉందా హ్యాపీ బర్త్డే అశోక్ గల్లాజీ, ఉందా టెల్ మీ, ఉందా అంటే అయిపోయింది. రిప్లై ఇస్తారా సార్? మీకు క్లారిటీ ఉంది కదా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. ప్లీజ్ సార్ మీ మాటల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మచ్ ఫర్ కమింగ్. ఏం చేయాలనుకునే టైంలో విశ్వ గారు. సో రెడీ అండి, స్టార్ట్ చేయండి సార్. మనం Q&Aకి వెళ్ళిపోతున్నాం. యా. హాయ్ అన్న, ఇక్కడ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో బర్త్డేకి ఊరికనే రావద్దు అని చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. మీకోసం ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట. నాకు వినిపించట్లేదు. కరెక్ట్, బర్త్డేకి ఊరికనే రావడం ఫస్ట్ నుంచి అలవాటు లేదన్నమాట. అందుకే ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. సో బ్రో వెళ్ళు, అక్కడికి వెళ్ళి స్టేజ్ పైన కలిసి ఒక చిన్న సర్ప్రైజ్, చాలా చిన్న సర్ప్రైజ్. కాదు, మీరు సర్ప్రైజ్ అని ఏదో పెద్దదే ప్లాన్ చేసినట్టున్నారు. సో Wow, so sweet of you. మాది పార్టీ చేసుకో అని ఒక సర్ప్రైజ్ కంపెనీ అన్న. ఇలాగే మధ్యలో అప్పుడప్పుడు సెలబ్రిటీస్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాము. మీ బర్త్డే నాకు చాలా లేట్గా తెలిసింది. సో లేట్గా తెలిసిన కూడా ఒక చిన్న గిఫ్ట్ మీరు ఓపెన్ చేయండి.
మీమర్స్ అనేసరికి ఏముందో అని కొంచెం ఆలోచిస్తున్నారు. ఇట్లా ఫ్రేమ్ ఇస్తుంటే నా బొమ్మే అనుకుంటున్నా. అదే అదే ఏమో స్పిరిట్ యానిమల్ ఏంటో. డిజిటల్ ఆర్ట్. వావ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అన్న, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సారీ, ఇక్కడ అడగచ్చో లేదో తెలియదు, ఒకసారి డిజిటల్ మీడియా లొకేషన్. ఓ ఇది అడిగారా? ఇంకా నేను ఏ పెన్నో పెన్సిల్ తెమ్మంటారేమో అనుకున్నా. మిమ్మల్ని పిలిచారు. మొన్న మీరు అది కండక్ట్ చేస్తారు కదా, ఆ రోజు నేను రాలేకపోయాను, అప్పుడు మేము వైజాగ్లో ఉండేది. సో మీరు మీమర్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు డెఫినెట్గా. సో నాకు ఒక దారి చూపిస్తారని అడుగుతున్నాను. ఏంటంటే నేను 3 years బ్యాక్ పార్టీ చేసుకో అని చెప్పి ఒక సర్ప్రైజ్ కంపెనీ స్టార్ట్ చేశాను. సో మధ్య మధ్యలో ఇలా సెలబ్రిటీస్కి చిన్న చిన్న సర్ప్రైజెస్ పెద్ద పెద్ద ఇస్తుంటాను. సో మీరు ఎక్కడ ఇంటర్వ్యూ చేసినా ఏం చేసినా సెలబ్రిటీస్కి వచ్చి సర్ప్రైజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు దానికి డిజిటల్ మీడియా సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. షూర్గా మీరు పార్టీ చేసుకొని నుంచి మేము ఎవరితో పార్టీ చేసుకోవాలో మిమ్మల్ని పిలుస్తాం, కలిసే చేసుకుందాం పార్టీ ఇంక ఈ రోజు నుంచి. అదే ఎక్కడో చాటును అడిగితే మర్చిపోతారేమో అని చెప్పి స్టేజ్ పైన అడుగుతున్నా. ఓకే, నువ్వు హ్యాపీయా కదా? ఇప్పుడు సాటిస్ఫైడా? హ్యాపీయే కదా. ముందైతే సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇలాంటి యాంకర్స్కి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సాటి మీమర్స్ కూడా చేస్తారు కదా పార్టీలు కావాలంటే, కలిసే చేసుకుందాం పార్టీ. ముందైతే మనం ఈరోజు అమ్మాయిలే కదా, అబ్బాయిలైనా పర్లేదు కదా సార్? ట్రాన్స్జెండర్స్ అయినా పర్లేదు. మనం ఏ పార్టీ అయినా కానీ పార్టీ చేసుకుందాం అన్న. ఏ పార్టీ అయినా కానీ పార్టీ చేసుకుందాము అంటున్నా. యాక్చువల్గా నేను అన్నకి చెప్పాలి, అన్న మీరు ఎన్నో చేశారు, ఇప్పుడే మా కళ్ళ ముందు కొన్ని చేశారు. దాని ముందు ఈ సర్ప్రైజ్ అనేది నథింగ్ యాక్చువల్లీ నాకు తెలిసి. కానీ ఏదో మీకు మా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్ అంతే ఇది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఆదిత్య అన్నకి, లోకేష్ అన్నకి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ గైస్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హలో అన్న, హ్యాపీ బర్త్డే అగైన్. ఒకసారి నుంచోండి, కొంచెం చూడడానికి ఈజీ. మూవీ ట్రైలర్ చాలా బాగుంది, హిట్ అవ్వాలి. నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు తీస్తున్నారన్న? పాన్ ఇండియానా? ఫస్ట్ ఇక్కడ తెలుగులో కొంచెం ల్యాండ్ అయితే అప్పుడు పాన్ ఇండియా గురించి ఆలోచించు. తర్వాత ఇంకోటి ఏంటన్నా, ఇప్పుడు మహేష్ బాబు గారు గెస్ట్ అపిరియన్స్ లాంటివి ఏమైనా ఉందా ఈ మూవీలోని? టైం పట్టుద్ది దానికి. ఆయన ఇంకా హాలీవుడ్కి వెళ్ళిపోయారు కదా. సో నేను ఫస్ట్ తెలుగు, దాని తర్వాత బాలీవుడ్, మీరు చెప్పినట్టు పాన్ ఇండియా, అప్పుడు మహేష్ బాబు గురించి ఆలోచించవచ్చు. అన్న ఒక మహేష్ బాబు గారితో డైలాగ్ చెప్తారా మూవీ నుండి? డైలాగా? అయ్యో బాబోయ్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు నేనే. ఏంటి అన్న, ఇప్పుడు మనకు రాజమౌళి గారి అప్డేట్ తెలియట్లేదు. అట్లీస్ట్ మహేష్ బాబుకి అయినా తెలుసా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏమవుతుంది? ఆ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అంటే మహేష్ బాబు గారు, రాజమౌళి గారి మూవీ గురించి అట్లీస్ట్ మీకేం తెలుసా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని? అంటే రేపు ఆయనకి కాల్ చేసి కనుక్కొని చెప్తానండి. కాదు బ్రో, క్వశ్చన్స్ అన్ని నువ్వే అడిగేద్దామని ఫిక్స్ అయిపోయావా? లేదు, అంటే మా మెంబర్స్ కోసం జస్ట్ ఒక రాసుకున్నాను. వాయిస్ బాగాలేదని ఫీల్ అవ్వద్దు. పాట పాడుతున్నారా ముందే చెప్పండి ఇన్స్ట్రక్షన్స్ మాకు. అంటే అప్పుడు దిల్ మూవీలోని సీఎం పిఎం అవ్వాలనే సాంగ్ ఐడియా ఉందా? సీఎం పిఎం అలాగా మా మెంబర్స్ కోసం రాసుకున్నాను. అంతా వాయిస్ రాకపోయినా అట్లీస్ట్ ట్రై చేస్తాను. సిద్ధు శ్రీరామ్ అంత వాయిస్ రాదు, జస్ట్ ఏదో ట్రై చేస్తాను. పర్లేదు సార్, మీరు మొదలు పెట్టండి, ఉంటే ఉంటారు, లేకపోతే బయటికి వెళ్ళిపోదాం. యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలన్న ఆశే లేదు, మీటప్స్, ప్రెస్ మీట్స్ ఇవ్వాలన్న కోరిక లేదు, లైవ్లోని ఫేస్ చూపించాలన్న రూలే లేదు, 1M కొట్టాలన్న కోరిక లేదు, హ్యాపీగా జాలీగా లైఫ్ గడపడానికి ఫాలోవర్స్ దయ ఉంటే చాలు, మార్క్ మామ రీచ్ దయ ఉంటే చాలు, ఫాలోవర్స్ రీచ్ ఉంటే చాలు, కొంచెం రికగ్నిషన్ ఉంటే చాలు, కొంచెం ఫాలోవర్స్ వస్తే చాలు, పేజ్కి రిపోర్ట్స్ కొట్టపోతే చాలు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? కాదు, మెంబర్స్ ఫస్ట్ క్లాస్ కొట్టాలి కదా, మీకోసమే ఆ పాట స్పెషల్లీ మీకు. కానీ ఫస్ట్ టైం ఒక మెంబర్ మీద ట్రోల్ ఇంకొక మెంబర్ ఈ రోజే చేస్తారేమో. లాస్ట్లో లేని మర్చిపోయారా?
పోన్లేండి మీ దగ్గర మైక్ లేదు పాపం, లేకపోతే బాధతో ఇంటికి వెళ్ళే వాళ్ళేమో. కాదు, మీకోసం ఒక లైన్ పాడుతున్నారండి, మీ పాట కోసం ఇంకొక లైన్ పాడుతున్నారు. బాలకృష్ణ గారు పాడండి. పాడరా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హ్యాపీ బర్త్డే అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది మీరు మహేష్ బాబు గారి మూవీస్ కానీ లేదా వేరే పెద్ద హీరో మూవీస్ ఏవైనా రీమేక్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు చూస్ చేసుకునే మూవీ ఏంటిదండి? ఇది ఇంతకు ముందు ఐ థింక్ మురారి అని చెప్పానండి. మురారి. థ్యాంక్ యూ. లైక్ వెరీ స్పెషల్ సినిమా అది. అందులో అది అన్రిపీటబుల్ మ్యాజిక్ అని నా ఫీలింగ్. సో మురారి. హాయ్ సార్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ట్రీజర్ చూసాం, లుక్స్ అయితే చాలా బాగున్నాయి. వెల్, నా క్వశ్చన్ ఏంటంటే ఒక క్యారెక్టర్, ఒక డ్రీమ్ క్యారెక్టర్ చేయాలనుకుంటే ఆ క్యారెక్టర్ ఏంటి? టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్లో ఈథన్ హంట్ అని క్యారెక్టర్ ఉంటుంది కదా, దట్స్ ద డ్రీమ్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ అశోక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ మమ్మల్ని ఇలా పిలిచినందుకు. మై ప్లెజర్. నా క్వశ్చన్ వచ్చేసి, మీరు ఒకసారి బియర్ తాగుతూ మహేష్ బాబు గారికి దొరికారంట కదా, సో ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు? ఎలా హ్యాండిల్ చేస్తామండి? మొహం మూసుకొని బయటికి వెళ్ళిపోతాం అంతే. హ్యాండ్లింగ్ ఏముంటుంది, పరిగెత్తటమే దాని తర్వాత. సో అదే జరిగిందంటారా? అదే జరిగింది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ మహేష్ బాబు అండ్ మీ ఫ్యామిలీ కాకుండా మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు అందరు నచ్చుతారండి, బట్ ఐ థింక్ ఈ మధ్యన లైక్ ఐమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ కిక్ సీయింగ్ విశ్వక్సేన్ కానీ సిద్ధు జొన్లగడ్డ కానీ వీళ్ళందరూ the way they're making films gani, how they are taking destiny into their own hands is really inspiring me a lot nowadays. Okay. So Mahesh Babu kakapothe veeliddaru ippudu prastham veeliddaru నాకు బాగా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. నైస్ నైస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్. మీ ఫస్ట్ మూవీలో డైరెక్టర్ గారు ఇది మీ ఇప్పుడు మీ కిస్ సీన్ ఉంది అన్నప్పుడు మీ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? కెమెరా ముందు కిస్ అన్నగానే రియాక్షన్ ఏముంటుంది? మనకు కూడా కావాల్సింది అదేలేమ్మ. కాదు, అది మనసులో ఉంది, బయటికి మాత్రం ఏదో తెలుసుకోవాలని కోరిక. ఐఎమ్ 100% ప్రొఫెషనల్ అండి. కిస్ చేయమంటే కిస్ చేసేస్తాను అంతే. కాదు, ఇదే క్వశ్చన్ మీరైతే ఏం చెప్తారు? ఇదే క్వశ్చన్ మీరైతే ఏం చెప్తారు? మనకు కూడా కావాల్సింది అదేలేమ్మ. కావాల్సింది అది. ఎంతసేపు చేశారు? అది సినిమా చూడండి మీకు తెలిసిపోద్ది. ఎంతసేపు ఉన్నా కంఫర్టబుల్. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ అక్కడి నుంచి మైక్ తీసి కౌంటర్లు ఎక్కడి నుంచి వస్తుంది? అదే అక్కడ మైక్ ఇవ్వు బ్రో ప్లీజ్. మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది ఎక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ సార్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ టీమ్లో మీ ఐపీఎల్ టీం ఫేవరెట్ ఇది? ఐపీఎల్ టీం ఫేవరెట్? నన్ను కొట్టకండి, సిఎస్కే. కొట్టడానికి అంటే మేము సిఎస్కేనే. ఐఎమ్ ధోని ఫ్యాన్. సో ధోని ఏ టీంలో ఉంటే ఆ టీంకి వెళ్ళిపోయేవాడిని. సేమ్ నేను ధోని. అందరికన్నా మా లక్ష్మి హ్యాపీ ఈ క్వశ్చన్కి. స్టేడియంకి వెళ్దామన్నా? సారీ ఏమన్నా నేను మీ ధోని ఫ్యాన్, సేమ్ సిఎస్కే టీం అని చెప్తున్నా. ఆర్సీబీ చెప్తారు అనుకున్నా అన్న, హట్ చేశారు. పర్లేదు. సారీ భయ్య. మీరు ఆ క్వశ్చన్ అడగండి, నెక్స్ట్ ఆర్సీబీయే చెప్తారు. సేమ్ క్వశ్చన్ అడగండి, నెక్స్ట్ అదే చెప్తారు. సారీ, నేను ధోనికి ఐఎమ్ టూ లాయల్. అలాంటివి నేను చెప్పలేను. చెప్పలేరా అన్న? స్టేడియంకి వెళ్దామా? ఇక్కడ స్టేడియం నాకు అంటే మ్యాచ్ ఉంది కదా అందుకని. అంటే కొంచెం ఫ్యామిలీ కేకు డిన్నర్ అంతా రెడీ చేశారు ఇంట్లో, వెళ్ళకపోతే బాగోదు. అవునులే అన్న. అన్న ఇందాక క్వశ్చన్ అడిగారు కదా బీర్ తాగతా దొరికిపోయారు అని, బీర్ బ్రాండ్ అన్న? కాదు, నీకు ఇన్ని వీటిలో అదొక్కటే గుర్తొచ్చింది కదా ఇప్పుడు. ఈ రోజు హ్యాపీగా పడుకొని రేపు పొద్దున్న లేచాక ఈ బియర్ బ్రాండ్ స్టోరీ రన్ అవుతుందేమో నా భయం. ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేసేద్దాం, బియర్ టాపిక్ అవాయిడ్ చేసేద్దాం. అందుకని కాదు, ఇందాక పోస్టర్లో హ్యాపీ బర్త్డే మీ పేరు వచ్చి కింద 2 గ్లాసులు వచ్చాయన్నమాట. ఆ 2 గ్లాసులో ఏ బ్రాండ్ ఉందా అని చెప్పి. అంటే ఐకియాలో గ్లాసులు అయితే కొన్నారు, అది అమెరికా బ్రాండ్లు. ఒకటైతే మ్యాన్స్ నౌస్. అరే అది బీర్ బాటిల్ రా అన్నది ఒకటి, ఇంకోటి కాదు. అన్న అశోక్ గారు క్వశ్చన్ అడగనివ్వండి అబ్బా. ఓకే అన్న, మీరు మిల్క్ బాయ్లా ఉన్నాం, మేము ఆల్రెడీ డికాషన్ బాయ్లా ఉన్నాం. అదే 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 నేను సో అంటే డికాషన్ నుంచి మిల్క్ రావడానికి ఏం చేయాలన్న? అంటే మిల్క్ నుంచి డికాషన్ అయిపోవచ్చు ఇది. అంటే కాదు, ఏం అడిగారో మళ్ళీ అడగరా ప్లీజ్, నాకే అర్థం కాలేదు. అశోక్ గారికి ఏం అర్థమైందో తెలియదు. అంటే మిల్క్లో డికాషన్ వేస్తే టీ
టీ ఎలాగో మాలా అవుతుంది. సో మా నుంచి మిల్క్ రావడానికి అంటే ఆ మిల్క్ కాదు ఆగేస్ పాక్ పాకీజా క్వశ్చన్ ఇస్ అశోక్ గారు google.com అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయండి, మొత్తం తెలిసిపోద్ది. అశోక్ గారు అంటే మీరు ఒక నిమిషం మీలాగా మిల్క్ బాయ్ లా కావాలంటే ఏం చేయాలన్నా? అంతే అన్న, డికాషన్ నుంచి మిల్క్ కాదన్న, అది వద్దులే అన్న. అంటే రెండిటికి ఆన్సర్ ఒకటే, google.com. అందులో వెళ్ళి సెర్చ్ బార్లో ఏదో ఒకటి వేసేస్తే మొత్తం హిస్టరీ అంతా తెలిసిపోద్ది. ఓ 2 లక్షలు డబ్బులు ఉంటే ఎక్కడికి చోటుకి వెళ్ళండి తెల్లగా చేసేస్తారు. అశోక్ గారు అంటే ఆల్రెడీ ఇందాక ఇచ్చారు కదా, ఇప్పుడు బాగోదేమో అడిగితే. అన్న లాస్ట్ క్వశ్చన్, అంటే మా తాతల జనరేషన్కి కృష్ణ గారు అంటే మాకన్నా అంటే మేము 20s కిడ్స్లే, అంటే 2001 కదా. సో మా నేనే కాదు బ్రో, నువ్వు అడుగు బ్రో, నువ్వు టైం తీసుకో, రేపు మార్నింగ్ వరకు టైం తీసుకో, నువ్వు అడుగు. సో ఆయన ఆ రోజుల్లో చాలా చేశాడు అని విన్నాను, అంటే నేను పుట్టలేదు అప్పటికి, అందుకని. సో కంప్లీట్ చేయనండి. అన్న మహేష్ అన్న చాలా చేశాడు, అంటే 1000+ మంది హార్ట్ డొనేట్, సో అది చేశాడు. క్లాప్స్ ఇక్కడ. సో మీరు కూడా మా ముందు ఇప్పుడు అంటే మా మీమర్స్లో ఒకరికి హెల్ప్ చేశారు. సో ఇలాగే మీరు ఇంకా చెయ్యాలని, ఇంకా ముందుకెళ్ళి మీరు కూడా మా సూపర్ స్టార్ అంత ఎత్తుకి ఎదగాలని చెప్పి, అంత ఎత్తుకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. లాస్ట్ లైన్తో మార్కులు కొట్టేశారు. ఏదో అలా అంతా మీ ట్రైనింగే అండి. వద్దులేండి, నా పేరు వద్దు దీనికి. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అశోక్ గారు హాయ్. ఎస్, అండ్ ఫస్ట్ సినిమా హీరోగా లాంచ్ చేశారు, అండ్ సెకండ్ సినిమా వచ్చేసి భయ్యతో, యాక్చువల్లీ భయ్య వచ్చేసి యాక్టర్గా స్టార్ట్ చేశాడు, ఇప్పుడు డైరెక్టర్గా ఉంది. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? భయ్య థర్డ్ సినిమా చేస్తున్నాడు. ఓ, ఇది థర్డ్ సినిమానా? ఆ పోస్టర్ పోయిందిలే. అంటే పోస్టర్ థర్డ్ సినిమా అండి, ఈ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందాక టీజర్ సెకండ్ సినిమా. టీజర్ సెకండ్ సినిమా ఓకే అన్న. లైక్ మనం చూసింగ్ లైక్ మనం చేసుకోవాలనుకున్న డైరెక్టర్స్ అందరిని కూడా కొంచెం మీరు బెస్ట్ డైరెక్టర్స్ని చూస్ చేసుకోవచ్చు, ఆ స్కేల్ ఆఫ్ ఉంది. బట్ ఎందుకు కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తున్న రీజన్ ఏమని చెప్పొచ్చు? అంటే నాకు వచ్చిన బెస్ట్ స్టోరీ అండ్ క్యారెక్టర్ బట్టి ఐ బిన్ చూసింగ్ అండి. అండ్ కొత్త పాత నేను లేదు, దే ప్రెజెంటెడ్ మీ విత్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షో మై సెల్ఫ్ అని నాకు అనిపించి ఐఎమ్ గోయింగ్ విత్ దెమ్. అండ్ ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ దే గోయింగ్ టు మేక్ అ నైస్ మూవీ ఆల్సో. అండ్ లైక్ ఫస్ట్ యాక్షన్ అంటే హీరో సినిమాలో అయితే ఫుల్ ఆఫ్ యాక్షన్ పార్ట్, మొత్తం ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. వై మీకు ఎలా ఫైట్స్ ఎక్కువ ఉన్న సీన్స్ ఇష్టమా, లేకుంటే డైలాగు, ఎలాంటి సినిమాలు ఇష్టం మీకు? అంటే మామూలుగా లైక్ ఎక్కువ చూసేది యాక్షన్ సినిమాలని, బట్ వీ సీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆల్సో కదా. లైక్ ఇప్పుడు ఒక యాక్టర్ అవుదామని వస్తే మీకు ఏది ఇష్టం బాగా? నాకు యాక్షన్, ఫుల్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ అంటేనే #1 ప్రిఫరెన్స్. ఎస్. అండ్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? అది పెద్ద లిస్ట్ ఉంటుందండి, అది ఎస్ఏ రాసి పంపించవచ్చు దాని గురించి. ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నా అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, లైక్ తెలియకుండా కూడా చాలా నేర్చేసుకుని ఉంటాను. సో ఇట్స్ నాట్ అ సింపుల్ క్వశ్చన్ టు ఆన్సర్ హియర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అశోక్ గల్లా గారు. సో అంటే యంగ్స్టర్స్ అనేవాళ్ళు హీరోస్ చాలామంది ఉన్నారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో. సో ప్రతి ఒక్కరు ఒక పాత్ సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఒకరేమో థ్రిల్లర్ మూవీస్, ఒకరేమో రైటర్గా, ఒకరేమో డైరెక్టర్గా, యాక్టర్గా, ఇలా చేసుకుంటూ వాళ్ళ పార్ట్ని అంటే వాళ్ళ ప్లేస్ని చాలా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీలో. సో లైక్ దట్ యూఆర్ ఆల్సో యంగ్ హీరో. సో మీ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది తెలుగు ఆడియన్స్కి? వాట్ ఈజ్ అశోక్ గల్లా గారు అండ్ నా నుంచి ఎలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి అనేది? అంటే ఐ థింక్ మై బిగ్గెస్ట్ సక్సెస్ విల్ బీ ఇఫ్ అశోక్ గల్లా సినిమా వస్తుంది అంటే ఇట్ కుడ్ బీ ఇన్ ఎనీ జాన్రా అండ్ ఇట్ విల్ బీ ఎంటర్టైనింగ్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఆడియన్స్లోకి వస్తే దెన్ ఐ సక్సీడెడ్ అండ్ నా ఫీలింగ్ అండ్. సో లైక్ ఇప్పుడు యాక్టర్గా వచ్చి నాకు ఐ హ్యావ్ అ కిక్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఆల్ జాన్రస్, ఆల్ క్యారెక్టర్స్. ఈవెన్ అప్పుడప్పుడు వీ విల్ ఫీల్ లైక్ డూయింగ్ అ విలన్ క్యారెక్టర్ ఆల్సో, యూ నో వాట్ ఐ మీన్. లైక్ అవన్నీ చేయాలని ఉంటుంది. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ యూ జస్ట్ గో ఇన్ ఫ్లో ఆఫ్ లైఫ్ అండ్
అన్నట్టు వెళ్ళిపోతున్నాను. వన్ మోర్ థింగ్, ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు అసలు డూప్ లేకుండా ఏ రిస్క్ స్టంట్ అన్నా నేనే చేస్తాను అన్నారు. అండ్ ఎలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఈథన్ హంట్ లాంటి క్యారెక్టర్ చేయాలని. సో లైక్ దట్ అంటే ఒక హీరోగా మీకు యాక్షన్ ఫిల్మ్స్ అనేవి చాలా ఎక్కువగా అని మాకు అర్థమవుతుంది ఇష్టం అని. అండ్ థర్డ్ ఫిల్మే యు ఆర్ డూయింగ్ విత్ సితార్ ఎంటర్టైన్మెంట్స్. సో అంటే కాన్స్టెంట్గా ఒక హీరోగా అంటే ఎలాంటి డెలివరీ చేయాలని అనుకుంటూ ఉంటారు ఆడియన్స్కి? ఐ డోంట్ థింక్ నేను ఆ స్పేస్లో లేనండి ఇంకా. ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కదా. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ ద బెస్ట్ స్టోరీస్ అండ్ బెస్ట్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను నా టాలెంట్ నేను చూపించుకోవాలి. సో దట్ ఈస్ మై మెయిన్ టార్గెట్. ఇప్పుడు అది అయిపోయాక దెన్ ఐ కెన్ థింక్ బ్యూటిఫుల్ సినిమా ఇది అది అదని అప్పుడు నెక్స్ట్ థాట్స్ అవన్నీ. వన్ లాస్ట్ క్వశ్చన్, అంటే హీరోగా మనకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎప్పుడు ఉంటూ ఉంటాయి. ఒకసారి ఇటు చూస్తాం, కాన్స్టెంట్గా ఫ్లాప్స్ కూడా చూస్తూ ఉంటాం. దట్ వన్ టిప్ ఆర్ ఎనీథింగ్ అంటే కాన్స్టెంట్గా మీరు నమ్మేది ఏంటి హీరోగా? వెదర్ ఇట్ ఈస్ మహేష్ బాబు గారు మీకు చెప్పిన ఎన్ని సజెషన్ కానీ, లేకపోతే మీరు ఫాలో అయ్యే వన్ టిప్ హీరోగా కాన్స్టెంట్గా ఇది నమ్ముతూ ఉంటాను, వెదర్ ఇట్ ఇస్ రిజల్ట్తో సంబంధం లేకుండా అనేది? అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది మనకు ఒక సత్తా ఉంది. అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ వీ హ్యావ్ ద టాలెంట్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, అప్పుడే కదా నిలబడతాం, అప్పుడే ఏదైనా తట్టుకోగలుగుతాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే లైక్ వీ కెన్ డూ ఎనీథింగ్, అదర్వైజ్ ఇంపాసిబుల్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ కౌబాయ్ లాంటి మీ సినిమా చేయాలని మేము కోరుకుంటాను ఫ్యాన్స్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడా? ఇప్పుడే చెప్పేమంటారా? కంపల్సరీ. ఏమని చెప్పలేము ఇప్పుడు. కృష్ణ గారు చేశారు, మహేష్ బాబు చేశారు, మీరు కూడా చేయాలని. అంటే కొంచెం టైం ఇస్తే చెప్తారు సార్. ఎప్పుడో అప్పుడు చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఆల్రెడీ అట్లాంటి సినిమాలు వచ్చాయి కాబట్టి మీరు కూడా వాళ్ళ కమిట్ చేయాలంటే చేయలేమండి. ఇది ఇంకా అబద్ధాలే. వారసత్వం తీసుకొని మీరు కూడా చేయాలని మా కోరిక. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అడగండి అడగండి. థ్యాంక్ యూ. ఎస్, క్వశ్చన్ ప్లీజ్. హాయ్ బ్రో, నా పేరు వీరేంద్ర. ఇక్కడ బ్రో, నా పేరు వీరేంద్ర. అందరు మిమ్మల్ని మూవీ గురించి ఇలా క్వశ్చన్స్ అడిగారు కదా, నేను మాత్రం ఇది ఒక పర్సనల్ థింగ్ ఆడాలనుకుంటున్నా. ఆ హుడ్డీ నాకు నచ్చింది బ్రో, నాకు ఇస్తారా? ఈ హుడ్డీయా? మీ గురించి నేను మీ గిఫ్ట్గా నేను పెట్టేసుకుంటాను అనమాట, మీ గుర్తుగా. లోపల ఏమి వేసుకోలేదు భయ్య. మీరు గిఫ్ట్గా పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళి రీసేల్ చేస్తారు. అది రీసేల్ కాదు బ్రో, నాకు గుర్తుగా పెట్టేసుకుంటాను మీ హుడ్డీ నాకు ఇస్తే. భయ్యా బర్త్డే ఇంకా నన్ను అడిగా, హీరోయిన్ అడగలేదు. భయ్యా బర్త్డే అయింది భయ్యా, నీది కాదు. చైన్ అడుగుతారు, ఈవెన్ అడుగుతారు కానీ ఒక 3-4 డేస్ తర్వాత వెళ్ళండి, అప్పుడు ఇస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అంటే కష్టం. ఇప్పుడు ఇచ్చినా పర్లేదు బ్రో, నా షర్ట్ ఇచ్చేస్తా. నీకు పర్లేదు బ్రో, ఇక్కడ కష్టం. వెళ్ళాలి నేను. అన్న నాకు ఒకటి అర్థం కాలే, బర్త్డే మీదే అతందా? ఆ డౌట్ నాకు కూడా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉన్నామా? ఇద్దరు ఒకేలాగా ఉన్నామా? అంటే ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నారు, కాకపోతే భయ్య కొంచెం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు ఉమేష్. క్వశ్చన్ ఏంటంటే, యూజువల్గా కెరీర్లో స్టార్టింగ్ లవ్ జానర్తో వస్తారు, అమ్మాయిల్ని మనసు దోచుకుందామని. మీరు మాత్రం మాస్గా వస్తున్నారు, దీనికి రీజన్ ఏంటన్నా? ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ సినిమా ఆల్రెడీ కామెడీ రొమాన్స్ చేశాను. అంటే అది కూడా మాస్ ఉంటుంది కదా అన్న ఫస్ట్ సినిమా. ఇప్పుడు నీకు ఏం కావాలి బ్రో? ఏం కావాలి? అంటే లవ్ స్టోరీ కావాలా అన్న దగ్గర నుంచి? లవ్ యాక్చువల్గా స్టోరీ చెప్పాలంటే ఆన్సర్, నేను కూడా ఫస్ట్లో లవ్ స్టోరీ కోసమే చూస్తూ ఉన్నా. కానీ ఏమో నా మంచి రాలేదో, నేను జడ్జ్ చేయలేకపోయాను. ఐ కుడెంట్ ఫైండ్ అ గుడ్ లవ్ స్టోరీ టు డెబ్యూ విత్. ఓకే అన్న. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంతవరకు బర్త్డేలు జరుపుకుంటారు కదా, మీ బెస్ట్ బర్త్డే ఏంటన్నా? దీనికన్నా ముందు. అయ్యో బాబాయ్, ఇదే మీరే ఆన్సర్ చెప్పేస్తున్నారు. బెస్ట్ మోస్ట్ మెమరబుల్ బర్త్డే. ఇది కాకముందనా? దీనికన్నా ముందు. దీనికన్నా ముందు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు ఏమో. చిన్నప్పుడు నాకు 12-13 years ఉండేవేమో. హ్యాపీయేనా చిన్నప్పుడు? ఆ ఏజ్ లోనే అలా ఉంటే ఇంకా ఈ ఏజ్ లో ఏ రకంగా ఉంటారు? అదే చెప్పినా, నేను అంత పెద్ద తోపును కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్, కొంచెం గ్యాప్ ఇవ్వండి. లాస్ట్ అంటూ 5-6 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆడియన్స్ థియేటర్కి టికెట్ కొనుక్కొని వస్తారు కదన్న మీ మూవీకి, వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తారన్న?
ఇప్పుడు మూవీకి టికెట్ కొనుక్కొని రావాలంటే మనకి ఏదో ఒక ఎలిమెంట్ నచ్చాలని. సో మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి? ఓ మెసేజ్ చెప్పండి అన్న మీ మూవీ చూడడానికి. సో అదేనండి, ఇప్పుడు వాట్ ఎనీ యాక్టర్ కెన్ హోప్ ఫర్ ఇస్, మేము ఒక సినిమా చూపిస్తున్నాము, మీరు డబ్బులు పెట్టి వస్తున్నారంటే వీ జస్ట్ వాంట్ టు ఎంటర్టైన్ యూ. మీరు ఎంటర్టైన్ అవ్వాలి, అది దట్ ఈస్ ద ఓన్లీ ప్రయారిటీ వీ హ్యావ్, దట్ ఈస్ ద ఓన్లీ థాట్ వీ హ్యావ్. అది ఏడుపుతో అయినా, ఫైట్తో అయినా, కామెడీతో అయినా మీరు ఎంటర్టైన్ అవ్వాలి. ఓకే, అది అవ్వలేదు అంటే ఇంకా మేము ఫెయిల్ అయినట్టు. కామెడీ వేణుమా, డ్యాన్స్ వేణుమా, ఫైట్ వేణుమా అన్నీ ఇరుకు అంటారు, అంతేనా అన్న? అంటే ఏదో ఒకటి ఉండాలి కదా మీకు ఒక కిక్ ఇవ్వటానికి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఉమేష్, థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్. మైక్ ఇచ్చేసినందుకు, మైక్ ఇచ్చినందుకు అన్నాను, మీరు అసలు ఆగరే. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ బ్రో. హాయ్, ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్, మీ ఫ్యామిలీలో జిరాక్స్ మిషన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే మీరు, కృష్ణ గారు, మహేష్ బాబు గారు, సుధీర్ బాబు గారు ఫేస్ కట్ అందరు యాస్టీస్ ఉన్నాయి కదా, మీ ఇంట్లో జిరాక్స్ మిషన్ ఏమన్నా ఉందా? అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నప్పుడు పోలికలు ఉంటాయి కదా కొన్ని. అంటే యాస్టీస్ జిరాక్స్ కాపీలో ఉన్నారు కదా అందరూ అని. అంత అది ఇంకా దేవుడిని అడగలరు, నాకు తెలియదు. నువ్వు సూపర్గా చెప్పావు బ్రో, కానీ అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తే బాగుండేది. ఆల్మోస్ట్ పికప్ లైన్ లాగా అయిపోయింది కదా. హీరోయిన్ కూడా ఒక పికప్ లైన్ అనుకున్నామని హీరోయిన్ మిస్ అయిపోయారు, బట్ ఇట్స్ ఓకే. అందుకని హీరో మీద వాడేస్తున్నాడు. లేదు యాంకరే నేను, ఓకేనా? మీ ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు? బ్యాట్మ్యాన్. మీ నుంచి ఒక సూపర్ హీరో ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లైక్ ఫ్యూచర్లో? ఫ్యూచర్లో డెఫినెట్గా, అంటే అట్ సమ్ పాయింట్. మీ కట్అవుట్కి ఒక సూపర్ హీరో ఫిల్మ్. ఏంటి సార్, బాలా సార్, ప్రశాంత్ వర్మ గారిని అడుగుతారా మనం చేద్దాం సూపర్ హీరో సినిమా? రెడీ అంటున్నాడు. మీమర్స్ చూడండి, ఇక్కడ కమిట్మెంట్ తీసుకోండి. ఇక్కడ ప్రొడ్యూసర్ కమిట్మెంట్ ఇచ్చారంటే అందరూ ఇచ్చేసినట్టే, అంతే అంటారా? అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ బ్రో. అడగండి సార్, అడగండి. మీ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి గ్యాప్ వచ్చింది కదా, సో ఈ గ్యాప్లో మీరు ఏం నేర్చుకున్నారు, లైక్ ఏం ఇంప్రూవ్ చేసుకున్నారు నెక్స్ట్ మూవీకి? అంటే కొంచెం బాడీ బిల్డ్ చేసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా అన్న? వచ్చిందండి, నేను తీసుకోలా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. కాదు, మీ పాత కక్షలన్నీ గుర్తు తెచ్చుకొని మరీ అడుగుతున్నారు కదా, నువ్వు అడగరా క్వశ్చన్ అని. హాయ్ అన్న, ఇంకో క్వశ్చన్. ఫ్యూచర్లో మల్టీ స్టారర్ చూడొచ్చా మీరు మహేష్ బాబుతోని మూవీ? అదే అది చాలా టైం పట్టుకుంటుందండి అది. అంటే టైం, ఐ మీన్ 5 years ఆర్ 4 years ఎలా? అంటే మీరు మరీ మల్టీ స్టార్ అంటున్నారు కదా, ఆయన ఇప్పుడు హాలీవుడ్కి వెళ్తున్నారు, నేను ఇంకా టాలీవుడ్లోనే ఉన్నాను, కొంచెం టైం పట్టుతుంది. చెప్పలేము, అప్పటి వరకు మీకు ఒక 2-3 hits వస్తే మీరు టర్న్ అవ్వచ్చు కదా, ఏముందని ఇప్పుడు? సరే, మీకు ఆన్సర్ ఇవ్వాలి. 10-15 years అనుకుందాం. 10-15 years మరీ అంత లాంగ్? సార్, ఈ లోపు 1 year లో జరిగిన మంచిదే కదా సార్, తదాస్తు దేవతలు తదాస్తు అంటే మంచిది. మీరు ఆయన తొక్కేస్తున్నారు మాట్లాడినకుండా, ఒక 2 minutes ఇలాంటివి ఎలా చెప్తామండి? అప్పటి నుంచి తొక్కేస్తున్నారు ఆయన మాట్లాడినకుండా. మీరు అడిగిన క్వశ్చన్ ఏదో ఆస్ట్రాలజీని ఇక్కడికి తీసుకొచ్చి అడుగుతున్నట్టుంది పాపం. ఆయన స్వామి ఎవరు ఉన్నారు కదా, వేణు స్వామి, ఆయన అడగండి, మన ఇద్దరం వెళ్ళి కలుద్దాం వేణు స్వామి గారిని. ఎప్పుడో ఫ్యూచర్ ఇప్పుడే అడిగేస్తున్నారు. లేకపోతే అతని మూవీలో మీరు ఒక చిన్న రోల్ అయినా మహేష్ బాబు మూవీలో? అది ఫర్ షూర్ అట్ సమ్ పాయింట్ చూడాలి. ఓకేనా? మీరు అండ్ మహేష్ బాబు మల్టీ స్టార్ చేయాలని కోరుకుంటున్నాను. సారీ, మీరు అండ్ మహేష్ బాబు ఒక మూవీలో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నాని మూవీలో మీకు మహేష్ బాబు గారికి జరిగిన ఏదైనా క్రేజీ ఇన్సిడెంట్ గుర్తుంటే చెప్తారా? అక్కడేం క్రేజీ ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. ఆ టైంలో నాకు 9 years 10 years ఉండుంటాయి అంతే. ఆ టైంలో మనం ఎక్కువ క్రేజీగా ఉండం కదా. సో ఫ్యూచర్లో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ తీయాలి అని? అదే ఎట్ సమ్ పాయింట్ ఒక మిషన్ ఇంపాసిబుల్ తీయగలితే దట్ విల్ బీ ద హైయెస్ట్. సో అందులో మా మీమర్స్కి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా మరి? యా, ఆఫ్ కోర్స్. మీమర్స్కి నాకు సీన్ పెడితే లైక్ మీరు స్టంట్లు చేయాలి మరి. డెఫినెట్లీ మీకోసం ఏదైనా చేస్తాం. అట్లాంటి ట్రైన్ సీన్ ఏదైనా పెడితే బాగుంటాయి. ఓకే, అది మిషన్ ఇంపాసిబుల్ కాదు, ఇంకేదో సినిమా అయిపోద్ది అప్పుడు. థ్యాంక్ యూ.
నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. అన్న మీరు మేమ్స్ చూసారా? నేను చూస్తూనే ఉంటాను. ఎక్కువ ఏ పేజ్ ఫాలో అవుతారు? అన్ని పేజెస్ అని చెప్పేసేయండి అన్న, ఇరుక్కుపోతారు. ఏం చూసారని చెప్పారు కదా. నేను ఇప్పుడే అదే చెప్పబోయాను, నువ్వు చెప్పేసావు. అన్ని పేజెస్ అని చెప్పేసేయన్న, మళ్ళీ ఎందుకు కూడా. అన్నీ చూస్తూనే ఉంటాను. ఒక్క పేజ్ అని ఫాలో అవును. లైక్ ఐసి మన ఫీడ్లో వస్తుంది కదా, వెళ్తూనే ఉంటుంది అది. 1 గంట 2 గంటలు అట్లానే ఫ్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది అంటే మీకు ఎక్కువ ఏ టెంప్లెట్ కనిపిస్తుంది? విచ్ ఫేవరెట్ డైలాగ్ సంథింగ్? ఇప్పుడు చాలా ఉంటాయి కదా. లైక్ ఐమ్ నాట్ ఏబుల్, ఇప్పుడు బ్లాంక్ అవుతున్నాను. ఒకటి చెప్పండి అన్న. అదే బాగా బ్లాంక్ అయిపోతున్నాం. ఇంకో టైం చెప్తాను బ్రదర్, ఏమనుకోద్దు, నాకేం గుర్తుకు రావట్లేదు ఇప్పుడు. నువ్వు సడన్గా అట్లా అడిగేసరికి అన్ని మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం మూవీస్ గురించి పక్కన పెట్టేసి పర్సనల్ లైఫ్కి వచ్చేద్దాం. పెళ్లి మీద మీ ఒపీనియన్ అంటే మీరు మ్యారేజ్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు? పెళ్లి మీద ఒపీనియన్ కొంచెం టైం తీసుకొని చేసుకుంటే బెటర్ అన్న ఒపీనియన్. కొంచెం తొందరగా చేసుకోండి, మాతో కలిసి మునిగిపోతారు కానీ మీరు కూడా. అయ్యో బాబోయ్, అట్లా చెప్పేసావా ఏంటంటే భయ్యా? నా థాట్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కొన్నావు నువ్వు. ఎగ్జాక్ట్, ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరోయిన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హీరోయిన్తో మూవీ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అనుకున్న హీరోయిన్? ప్రస్తుతం అలియా భట్ ఇస్ ద బెస్ట్, ఇండియాలో బెస్ట్ హీరోయిన్. అలా కాకుండా ఓన్లీ మన టాలీవుడ్ సైడ్ నుంచి కొంచెం. కాదు మీకు ఓకేగా? కరెక్ట్గా చెప్పావు భయ్యా, గౌరీప్రియ. యాంకర్ పేరు చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశానండి. నీకు లైన్ వేస్తున్నాడు అక్కడ. లేదు లేదు, నేను ఆల్రెడీ మ్యారీడ్ అండి, వేసుకుంటారు. ఓకే అండి, నేను ఎలాగో ఇంటికి వెళ్తాను, ఇది అయిపోయిన తర్వాత వెస్టర్న్ అయిపోతాను. అన్నా అంటే ఇప్పుడు 30+ వస్తే ప్రతి ఒక్కరు ఎప్పుడు పెళ్ళి అంటారు, ఇంట్లో అడగట్లేదన్నా మీకు? ఎప్పుడు పెళ్ళి అడుగుతుంటారు కదన్నా, ఎప్పుడు పెళ్ళి చేసుకుంటామని. మీకేం అడగట్లేదు ఈ మధ్యన ఎప్పుడు పెళ్ళి చేసుకుంటామని? ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను బైక్ రైడ్కి కానీ జిమ్కి కానీ లేకపోతే షూటింగ్లోనే ఎక్కడో ఉంటాను, అంటే ఇంట్లో ఉండను. అలాగే చిన్నప్పుడు ఎప్పుడైనా డుమ్మాకోటి సినిమాస్కి వెళ్ళారా? అంటే స్కూల్ డుమ్మాకోటి చాలాసార్లు వెళ్ళాను. ఏ సినిమా అంటే మీకు ఐడియా వచ్చింది సినిమా, ఏ సినిమాకి వెళ్ళారు? అంటే ఆ టైంలో స్కూల్లో ఎక్కువగా మహేష్ బాబు సినిమాలే, లైక్ ఇంకేం సినిమాలు చూసేవాడిని కాదు, నాకు తెలియలేదు కూడా చిన్నప్పుడు. సో లైక్ మహేష్ బాబు సినిమా వస్తుంది, వీకెండ్ అయినా వాట్ ఎవర్, స్కూల్లో సెలవు తీసుకొని అక్కడ సుదర్శన్ దగ్గరికి వెళ్ళిపోతాం ఫస్ట్ డే ఫస్ట్ షో. క్రాస్ రోడ్స్ లేదన్నా, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ సుదర్శన్. సంజయ్లోనే ఏదైనా రికార్డ్ చేద్దామని అనుకుంటారు కదా, మీకు కూడా అలాంటి డ్రీమ్ ఏదైనా ఉందన్న? ఫస్ట్ డే రికార్డ్స్ కొట్టాలి. అదంతా నెక్స్ట్ అండి. ఫస్ట్ జస్ట్ ట్రైయింగ్ టు డూ గెట్ మై ఫీట్ ఆన్ ద గ్రౌండ్. చిన్న డౌట్, అంటే ఇంటర్వ్యూ అయిపోయిందా? నీ అంత కాలేరా బాబు. సలార్ మూవీ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్? అది నా బండి తట్టుకోలేవు, నీకు ఆ డైలాగ్ సూట్ అవుతుంది. కాదు మైక్ ఎక్కడుంది అసలు? నువ్వే అరుస్తున్నావు బ్రో. అదే చెప్పాను, మా మైమర్స్ శత్రువు, మావాడి శత్రువు. అన్న ఇది అంటే ఏదైనా స్టోరీ రిజెక్ట్ అయ్యింది, అయ్యో మిస్ అయ్యింది, నాకు బదులుగా ఈ స్టోరీ నాకు వచ్చి ఫస్ట్ రిజెక్ట్ చేసి రిగ్రెట్ ఏదైనా అయ్యారా? లైక్ అట్లా ఎప్పుడు జరగలేదు నాకు ఇంకా. అయితే లైక్ ఈ స్టోరీ నాకు వచ్చుంటే బాగుండేది, ఇతనికన్నా నేను బాగా యాక్ట్ చేసి ఉండేవాని అనుకున్నారు ఏదైనా రీసెంట్ టైంలోనే? మేబీ ఇతనికన్నా బాగా యాక్ట్ చేసి ఉండేవాడిని నేను. అట్లా ఏం అనుకోండి. సో వీ జస్ట్ గెట్ ఇన్స్పైర్డ్ టు డూ గుడ్ వర్క్ లైక్ దట్. కానీ లైక్ అతని బోతులు నేను చేస్తుంటే బాగుండేది, అట్లా ఉండదు. విలన్ రోల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందన్నారు కదన్నా, అంటే ఇప్పుడు తమిళ్లో కానీ అటు సైడ్ వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఓన్లీ తెలుగులోనే విలన్ కింద చేద్దాం అని? అంటే విలన్ గురించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడప్పుడు లైక్ యూ ఫీల్ లైక్ ఎక్స్పాండింగ్ యర్ బౌండరీస్ అని ఉంటుంది కదా అట్లా. ఇప్పుడు ఈ మధ్యన రణబీర్ కపూర్ కూడా యానిమల్ అని హిందీలో సినిమా చేశాడు. అందులో సినిమా మొత్తం ఒక విలన్ లాగే ఉంటాడు బేసిక్గా. అంటే సందీప్ రెడ్డితో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఫిక్స్ అయిపోయారు అంతే మీరు? అర్థమైపోయిందన్న, ప్లానింగ్ ఉందన్నా? ఇంకా ఆయన చేతుల్లోనే, ఆయన వచ్చి అడిగితే 100% డెఫినెట్గా చేసేస్తాను. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ 3 questions. హలో అన్నా. హాయ్ అన్న. హాయ్. జన్మదిన శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. నా పేరు హరీష్ నల్లాడి, పడంచేరు బిహెచ్ఎల్ ఏరియా నుంచి అన్న, మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున. ఏంటంటే నాకు సింపుల్ క్వశ్చన్స్ అన్న, ఒక 2-3 ఉన్నాయి అంతే. ఒకటి, సోషల్ మీడియా, ఇదంతా సోషల్ మీడియా పరంగానే కాబట్టి మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఎందుకున్నారు? ఫస్ట్ క్వశ్చన్. నేను ఎందుకు యాక్టివ్గా ఉన్నానా? సినిమాల్లో ఉన్నాను కాబట్టి. కానీ ఒక హీరో
ఎదగాలంటే ఇప్పుడు సోషల్ మీడియా అని మీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మా తరపున ఫ్యాన్స్ తరపున చిన్న సజెషన్ ఏంటంటే ప్రతి మూమెంట్ని సోషల్ మీడియాలో మీరు కూడా షేర్ చేయండి. ఫ్యాన్స్కి మీరు మీ అప్కమింగ్ అప్డేట్స్ కానీ వచ్చే మూమెంట్స్ కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కానీ కొద్దిగా మీరు కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీ మీ తరపున వచ్చే ప్రతి ట్వీట్ని చదవడం కానీ ప్రతి మీ సోషల్ మీడియాలో ఇచ్చేది కానీ ఫ్యాన్స్ కూడా మీకు అట్రాక్ట్ అవుతారు. అంటే మిమ్మల్ని కలవడానికి కానీ ఇంకేదైనా కానీ ప్రతిదానికి ఒక ఆపర్చునిటీ ఉండాలి ఫ్యాన్స్కి కూడా. ఇప్పుడు ఈ మీట్ ఎలా పెట్టారో అలానే ఫ్యాన్స్కి కూడా ఒక మీట్ పెట్టి మీరు ఫ్యాన్స్కి కూడా దగ్గర అవుతే 100% మీరు ప్రతి మూమెంట్లో షేర్ చేస్తూ ఉంటే ఫ్యాన్స్కి 100% మీరు నెంబర్ 1 అవుతారు నెక్స్ట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. లైక్ సూపర్ స్టార్ ఫ్యాన్ ఫస్ట్ క్వశ్చన్ నాకు కూడా బాగా తెలుసు, ఎందుకంటే లైక్ నాకు కొంచెం ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీ, కొంచెం స్టేజ్ ఎక్కాలంటేనే కొంచెం వణుకొస్తుంది నాకు అప్పుడప్పుడు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు చెప్పింది 100% కరెక్ట్. ఐఎమ్ ట్రయింగ్, ఐ విల్ బీ బెటర్. అన్న ఇంకొక క్వశ్చన్, మీరు హీరో మూవీ నేను చూశాను ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్స్ తరపున మా ఏరియాలో నేను చూశాను. ఒక 20-30 మంది వెళ్ళి చూసాము. పడంచెరు శ్రీదేవి థియేటర్లో రిలీజ్ అయింది. బ్యానర్ కట్టాం, ఎంజాయ్ చేసాం, సినిమా బాగుంది. బట్ అక్కడ ఒక చిన్న మైనస్ ఏంటంటే ట్రైలర్లో వచ్చేసి కౌబాయ్ లాగా చూపించేశారు. మూవీకి వెళ్ళేసరికి ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. మూవీ బాగాలేదని కాదు, సూపర్ డూపర్ హిట్ మూవీ అది. యాక్చువల్గా ప్రమోషన్స్లో చిన్న మిస్యూజ్ అంటే టైం లేకపోవడం మీకు అలా అయ్యి కొద్దిగా డల్ అయింది అంతే. అదే మూమెంట్లో ఇంకో హీరో మూవీ మీ కొలీగ్ ఇంకో హీరో మూవీ కూడా రిలీజ్ అయింది, ప్రమోషన్స్ బాగుండి కొద్దిగా నడిచింది. అదే మూవీ చాలా బాగా నడిచేది కానీ ప్రమోషన్లో మిస్ అయింది. మీ నెక్స్ట్ మూవీకి ప్రమోషన్లు ఇవన్నీ మాత్రం మిస్ చేయకండి. ట్రైలర్ మాత్రం బాగుంది. ఇంకొకటి అందరూ అంటున్నారు గ్యాప్ వచ్చిందని. మన అంటే ఎవరో కాదు, దిల్ రాజు గారి అన్న కొడుకు మూవీ అది ఫస్ట్ మూవీ రిలీజ్ మీకు పోటీగా. ఇప్పుడు సెకండ్ కూడా ఆ హీరోకి కూడా అంత మంచిగా నడిచిన ప్రమోషన్లు ఇచ్చిన హీరోకి కూడా ఇప్పుడు సెకండ్ మూవీ గ్యాప్ వచ్చింది. మీరేం భయపడే అవసరం లేదు. ఇప్పుడు అతనిది సేమ్ రిలీజ్ అవుతుంది, మీది రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఈ మూవీని జాగ్రత్తగా తీసుకుంటూ చేస్తే 100% సక్సెస్ అవుతారు. మీ జానర్ వేరు, ఆ జానర్ వేరు. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మొత్తం జానర్ వచ్చి హర్రర్ నడుస్తుంది. కొద్దిగా మూవీస్ పరంగా చూస్తే హర్రర్. మీరు అన్ని జానర్స్ చేస్తా అంటున్నారు, ఒక హర్రర్ మూవీని కూడా ప్లాన్ చేయండి మీ తరపున. అంటే జానర్ని బట్టి నడిచేదాన్ని బట్టి కొద్దిగా మీరు ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. మీ హర్రర్ కూడా బాగా చేస్తారు, మీ యాక్టింగ్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫన్ అన్నీ మీరు బాగా చేశారు ఫస్ట్ మూవీలోనే. ఇప్పుడు సెకండ్ మూవీలో దేవుడి గురించి అది బాగా యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుంది, మాస్ ఓరియంటెడ్ అని అర్థమైపోతుంది. థర్డ్ మూవీ కూడా ఒక ఫన్ ఎంటర్టైనర్ అనేది అర్థమైపోతుంది. మీరు ఫ్యూచర్ ప్లాన్లో అంటే జానర్ వచ్చే కొద్దీ ఆ జానర్ని బట్టి హర్రర్ కూడా ప్లాన్ చేసుకోవాలని, అలానే ఫ్యాన్స్ని కోఆర్డినేట్ చేసుకుని ఇట్లా మెంబర్స్ని అందరినీ డిజిటల్ ప్లాట్ఫామ్ని కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే మీరు 100% సక్సెస్ అవుతారని మా తరపున ఆల్ ది బెస్ట్ చెప్తూ వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మ్యారేషన్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. డెఫినెట్గా మీరు చెప్పేది లైక్ 100% ట్రూతే. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తెలుగులో మీ టాప్ 5 ఫేవరెట్ మూవీస్ ఏంటన్నా? టాప్ 5 అది కొంచెం కష్టం, ఏమో చెప్తుంది. అట్లీస్ట్ టాప్ 10. ఇది ముందే అడుగుంటే లిస్ట్ రాసుకొని వచ్చేవాడిని. పర్లేదన్న, మీకు ఉంటాయి కదా ఒక టాప్ 5 చెప్పండి. సరే, అన్ని మహేష్ బాబు సినిమాలే ఉంటాయి మరి. పర్లేదన్న చెప్పండి. సరే ఓకే. నేను మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన సినిమా సింహాసనం, కృష్ణతాత. సో దట్ హ్యాస్ టు బి నంబర్ 1. దాని తర్వాత నేను ఎప్పుడు చెప్పుకునే సినిమా మురారి. అండ్ దెన్ పోక్రి గురించి మర్చిపోలేము, బిజినెస్ మ్యాన్. ఈ 2 సినిమాల్లో మహేష్ బాబు ఒక మిసిల్ లాగే ఉంటాడు. ఇంకా లాస్ట్ వన్ అల్లూరి సీతారామరాజు. ఎట్లా చెప్పుకోలేము, అల్లూరి సీతారామరాజు ఫర్ షూర్. Yes, and one more last question. డైరెక్టర్ గారికి ప్లీజ్. ఇక్కడ డైరెక్టర్ గారికి క్వశ్చన్. ఇక్కడ డైరెక్టర్ గారికి క్వశ్చన్ అంటున్నా. ఏ డైరెక్టర్ గారికి ఇవ్వాలి? అర్జున్ గారికి, ఉద్భవ్ గారికి? సారీ, ఈ మూవీ డైరెక్టర్ గారికి ఇవ్వండి. ప్రశాంత్ వర్మ గారు రాసిన స్టోరీ.
అన్న నెక్స్ట్ టైం ఒకటే డైరెక్టర్ అండి, కన్ఫ్యూజ్ అవుతుంది మాకు. చెప్పండి. ప్రశాంత్ వర్మ స్టోరీ ఏమన్నా స్పెషల్ ఫోకస్ తీసుకున్నారా? 100%. ఎందుకంటే మార్క్ బయట చాలా ఉంది కదా ప్రశాంత్ వర్మ గారిది. లేదు, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు హనుమాన్ తర్వాత ప్రశాంత్ గారు స్టోరీ అంటే 100% దానికి రీచ్ అయ్యేలాగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే కొన్ని అంటే అదే చెప్తున్నా. కనిపిస్తుంది జాంబీ రెడ్డి అట్లాంటి వైబ్స్ కనిపిస్తుంది. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ గారి స్టోరీ అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్ ఉంటుందో దానికి రీచ్ అయ్యేలాగా 100% సినిమా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు రావడానికి చాలా కష్టపడి ఉంటారు. 100% థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్. ఒక క్వశ్చన్ అడుగుతారా? తీసుకోండి మైక్. హాయ్ అన్న. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అంటే మీకు ఫస్ట్ హీరో అవ్వాలని ఎప్పుడు అనిపించింది? ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఇన్స్పైర్ ఫ్యాక్టర్ లాగా. నాకు ఫస్ట్ హీరో అవ్వాలన్నా ఫస్ట్ యాక్టర్ అవ్వాలనిపించింది. దాని తర్వాత యూనో లైక్ మనకున్న ఆపర్చునిటీస్ చూసుకొని ఫ్యామిలీ చూసుకుంటే ఇంకా ఓకే హీరో అని అలా సెట్ అయిపోయాం అంతే. ఇంకో క్వశ్చన్ అన్న, అంటే ప్రతి బర్త్డేకి మేము కూడా అనుకుంటూ ఉంటాం ఒక రిజల్యూషన్ లాగా, ఈ ఇయర్ అని ఒక అమ్మాయిని పడేయగలరా అని. ఎట్లాంటి రిజల్యూషన్ లాగా మీరు ఈ ఇయర్ ఏ రిజల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఏ రెజల్యూషనా అన్న? అలాంటి వద్దన్నా మనకి. ఈ ఇయర్ రెజల్యూషన్ ఏం లేదండి, ఉన్న సినిమాలు కొంచెం బాగా రిలీజ్ చేసుకుంటే చాలు నాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సారీ డైరెక్టర్ గారికి లాస్ట్ క్వశ్చన్. సారీ, ఇక్కడ మేడం. నా పేరు రాఖీ. డైరెక్టర్ గారికి ఆ డైరెక్టర్ గారికి కాదు, ఎందుకు బ్రో నువ్వు అక్కడే ఫోకస్ చేసావు? బ్రో అర్జున్, నా పేరు దేవకీ నందన్ వాసుదేవ. మన సినిమా క్లారిటీ ఇచ్చేస్తా. అన్న ఇంట్రడ్యూస్ చేసుకోవడం తప్పులేదు. ప్లీజ్. ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? కథ దేవకీ నందన వాసుదేవ అనేది యాప్టబుల్ కథ. ఏదైతే స్టోరీకి సినిమా తీసామో 200% యాప్టబుల్. దేవకీ నందన యాప్టబుల్, వాసుదేవ యాప్టబుల్. ప్రశాంత్ వర్మ గారు సజెస్ట్ చేశారా లేకుంటే టీం అంతా కలిపి? అందరం కలిసి అనుకున్నది. ఓకే, మీరు గుణ 369 తీశారు కదా, దానికి దీనికి ఇంత గ్యాప్ ఏంటి అని? అసలు కాంట్రా మొత్తం వేరే అండి. అసలు అది రా అంటే ఒక టైప్ ఆఫ్ రా సినిమా. అది గ్యాప్ వచ్చింది కదా, ఇంత గ్యాప్ నేను అది నేను వచ్చింది ఇవ్వలే వచ్చింది అంతే. అంటే మధ్యలో అంటే ఆటోమేటిక్గా 2 years గ్యాప్ వచ్చింది కదండి కరోనా వల్ల. అవునవును. తర్వాత స్టోరీస్ సెట్ అయ్యి సినిమా సెట్స్ మీదకి వెళ్ళి సినిమా తీసి రిలీజ్ అనేటికి ఆటోమేటిక్గా గ్యాప్లు వచ్చేసింది. ఇది మెయిన్ గ్యాప్ రావటం. ఈ మధ్య అన్ని మూవీస్కి కొన్ని చిన్నగా సీక్వెల్ ఉన్నలాగా వదిలేసి పెడుతున్నారు. అవునండి. అలాంటి మీరు ఏమైనా మీరు అన్నారుగా చూద్దాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అర్జున్ గారి మీద మీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయా? అంటే అర్జున్ గారిని అయితే నేను అడుగుతాను, అర్జున్ సార్ని. నీది ఇంకా అయిపోలేదు. కానీ ఇంటికి కూడా మైక్ తీసుకెళ్తావా? ఇంటికి కూడా మైక్ తీసుకెళ్ళి ఫోన్ చేసి అడుగుతావా? నాకు అవ్వాలంటే ఇవాళ రేపు 3 రోజులైనా కూడా మేము ఉండలేం బ్రో, ప్లీజ్ మమ్మల్ని క్షమించాలి మీరు. అన్న చెప్పండి. అన్నకి అర్జున్ అన్న అర్జున్ గారికి అంట. అశోక్ గారిగా? ఓకే. అంటే ఇద్దరు ఏ కదా. అంటే ఇద్దరిని అడుగుతున్నాడు అనుకుంటారు. ఇద్దరు కాదన్న, మిమ్మల్ని ఇదైతే నీ క్లారిటీ ఉంది కదా బ్రో. అన్న పార్టీ లేదన్న? నేను కొంచెం క్వైట్ మనిషినండి. బర్త్డే పార్టీ కదన్నా. అంటే ఇవాళ ఎలాగో సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కదా, ఎలాగో సిఎస్కే గెలుస్తుంది. ఎందుకంటే చిలక జ్యోతిష్యం లాగా నాకు మీమ్ జ్యోతిష్యం తెలుసు అనమాట. ఓహో. నా పేజ్లో నేను అట్లా అంటే నాకు 6th sense అట్లా అనమాట. సో అది గెస్ట్ చేసి సిఎస్కే అని చెప్పి అనుకున్నా. సో మీరు ఎలాగో సిఎస్కే ఫ్యాన్ కదా, గెలుస్తుంది పార్టీ. అది గేమ్ అయిపోయాక చూసుకుందాం బ్రదర్. ఇలాంటివన్నీ ఇప్పుడు గెస్ వర్క్ నాకు అసలే బెట్టింగ్ సరిగ్గా రాదు. కాదు అంటే మీ మెయిన్ పేజ్ ఒకసారి చెప్పరా? ఇది ఎక్కడి మీమ్స్ రా మామ. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం మైక్ తీసుకో. మళ్ళీ జాయిన్ అయిపోండి అక్క. అదే మైక్ ఒకసారి తీసుకోండి. లాస్ట్ క్వశ్చన్. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక దేవకీ నందన వాసుదేవ్ గురించి అడిగింది ఎవరు? నేనంటే మేమర్స్తో మాట్లాడటం ఇవన్నీ కొత్త కాబట్టి టక్క నాకు అసలు జరిగిన సిచ్యువేషన్లో కథకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేవకీ నందన వాసుదేవ్ అనేది 100% యాప్ట్. ఆఫ్టర్ దట్ మా ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో గారితో మేము మాట్లాడుకున్న డిస్కషన్లో నాకు బాగా నచ్చింది పర్సనల్గా అరవింద సమేత వీరరాఘవ అనే టైటిల్ విపరీతంగా నచ్చింది. యాజ్ ఏ ఎన్టీఆర్ గారిది కానీ అదంతా నాకు అద్భుతంగా నచ్చుతుంది. అసలు ఆ టైటిల్ ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది. ఈ కథకి కరెక్ట్గా యాప్టబుల్గా అలాంటిది పెట్టే అవకాశం వచ్చింది. పెట్టగలిగాం. టైటిల్ క్లాసిక్ ఉంది కదా, టైటిల్లో క్లాసిక్ ఉంది. దేవకీ నందన్ అంటే ఎంత స్ట్రాంగ్ కృష్ణుడు అనేవాడు.
సో సాఫ్ట్ కనబడతాడు, ఆ స్ట్రాంగ్నెస్ అలాగే ఉంటుంది. కృష్ణ గారి ఫ్యామిలీ కదా, ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. యా థ్యాంక్ యూ సో మచ్. బ్రో హుడీ ఎప్పుడు ఇస్తున్నావు బ్రో? నువ్వు ఇంటికి వెళ్ళే వరకు అడుగుతూనే ఉంటావా బ్రో? ఓ హుడ్డీ ఇంకా వదలలేదా? కాదు, ఆఫ్టర్ 3 days. నేను ఇంటికి వెళ్ళి పార్సల్ చేసి మరీ పంపిస్తాను, నువ్వు కామ్ అయిపోబాయా. అండ్ క్వశ్చన్ ప్లీజ్. అన్న హ్యాపీ బర్త్డే అన్న. అశోక్ అన్న, అశోక్ అన్న ఇక్కడ హాయ్ అన్న. మీకు ఒక్కటేసారి ఛాన్స్ వచ్చింది, టైం లేదు. డార్లింగ్ ప్రభాస్ గారితో చేస్తారా, మహేష్ బాబు గారితో చేస్తారా? సారీ, డార్లింగ్ ప్రభాస్ గారితో చేస్తారా? ఒక మూవీ చేయాలి, ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది. మహేష్ బాబు గారితో చేస్తారా, డార్లింగ్ ప్రభాస్ గారితో చేస్తారా? నాకు మహేష్ బాబు గారు మామయ్య అండి, ఆయనతోనే చేస్తాను. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్. అందరూ వండర్ఫుల్గా క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం